మనం బ్రహ్మ సంహితలో 54 శ్లోకాల వరకు చూసాం. మొత్తం 62, 55, 56, 57 చూద్దాం. ఇవాళ 55. యం క్రోధ కామ సహజ ప్రణయాది భీతి వాత్సల్యమోహ గురు గౌరవ సేవ్య భావై సంచింత్య తస్య సదృశీం తనుమాపురేతే గోవిందమాది పురుషం తమహం భజామి. యం ఎవనిపై క్రోధము కామము సహజ ప్రణయ సహజ సఖ్యము ఆది మొదలగు భీతి భయము వాత్సల్యం మోహము గురు గౌరవ మికిలి గౌరవము సేవ్యభావై అట్లే సేవ్యభావములతో సంచింత్య ధ్యానించి తస్య దాని సదృశీం తగినట్టి తను శరీరమును ఆపుహు పొందిరి ఏతే వీరు గోవిందుని ఆదిపురుషుని తం అట్టి నేను భజామి భజించున్నాను. తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గోస్వామి మహారాజా ప్రభుపాద. క్రోధము కామము సహజ సఖ్యము భయము వాత్సల్యము మోహము శ్రద్ధ వంటి సేవాభావములతో ఎవరిని ధ్యానించి అట్టి భావములకు తగిన యోగ్యమైన దేహ రూపములను భక్తులు పొందిరో అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజించున్నాను. ఇక్కడ మనం ఒకసారి తాత్పర్యం చూస్తే క్రోధం కామము సహజ సఖ్యం భయం వాత్సల్యం మోహం శ్రద్ధ వంటి సేవాభావములతో ఎవరిని ధ్యానించి అట్టి భావములకు తగిన యోగ్యమైన దేహ రూపములను భక్తులు పొందిరో అంటే ఈ విధంగా కృష్ణుణ్ణి క్రోధం కామం సఖ్యం వీటి ద్వారా ఎవరైతే ధ్యానిస్తూ ఆ ధ్యానానికి తగినట్టుగా దేహాలని భక్తులు పొందుతున్నారో ఎవరి నుండి పొందుతున్నారో దేహాలని అట్టి ఆది పురుషుడిని నేను భజిస్తున్నాను అంటున్నాడు. అయితే ఇక్కడ కొన్ని భక్తికి అనుకూలమైన గుణాలు ఉన్నాయి, కొన్ని భక్తికి ప్రతికూలమైన గుణాలు కూడా ఉన్నాయి. అవి ఏంటి అనేది మనం ఇక్కడ భాష్యంలో చర్చిద్దాం. వ్యాఖ్యానం భాష్యం. భక్తి రెండు ప్రకారములు, భక్తి రెండు విధాలుగా ఉంటుంది. భక్తి రెండు విధాలుగా చేస్తారు. ఒకటి వైదీ భక్తి, రెండవది రాగాత్మిక భక్తి లేదా రాగానుగ భక్తి అంటారు. వైదీ భక్తి, రాగానుగ భక్తి లేదా రాగమార్గం, వైదీ మార్గం, ఈ విధంగా రకరకాల పేర్లతో రకరకాల గ్రంథాల్లో మనకి భక్తికి సంబంధించిన గ్రంథాల్లో ఉంటుంది. శాస్త్ర నియమములను ఆచార్యుల నిర్దేశములను శ్రద్ధతో అనుసరించుట వలన భక్తి జాగృతమగు. కాబట్టి శాస్త్రం మరియు ఆచార్యుల యొక్క ఆదేశాలను అనుసరించడం ద్వారా భక్తి జాగృతం అవడం అంటే ఏంటి? మేల్కోవడం అంటే ఏంటి? దీని అర్థం మన హృదయంలో భక్తి ఎప్పుడూ ఉందనే అర్థం, అంతేగాని కొత్తగా తయారు చేయబడలేదు భక్తి. అట్టి భక్తి అనేది శాస్త్రముల విధి నిషేధములను అనుసరించును. కాబట్టి ఈ శాస్త్రం మరియు ఆచార్యుల యొక్క నియమాలు ఉపదేశాలను అనుసరించేసే భక్తి, విధి నిషేధాలను అనుసరించేసే భక్తి, అది భక్తిభావము ఉదయించనంత వరకు క్రియాన్వితముగానే ఉండును. కాబట్టి మనలో భక్తి భావం అనేది, భావభక్తి అనేది ఉదయించినంత వరకు క్రియాన్వితం అంటే రకరకాల పనులతో కూడుకున్నటువంటిదై ఉంటుంది. భక్తి అంటే విధి నియమాలతోటి ప్రణామం చేయాలని, ఉదయం లెగవాలి, స్నానం చేయాలి, ఏకాదశి చేయాలి, భక్తులకు సేవ చేయాలి, ఈ విధంగా క్రియాన్వితం అంటే సాధారణంగా ఎక్కువగా బాహ్యమైన క్రియ అంటే పనుల ద్వారా. భక్తి ఉదయించిన తర్వాతకి ఏంటి తేడా అంటే ఉదయించిన తర్వాత మనసులో జరుగుతూ ఉంటుంది. అంటే మనశుద్ధి పొంది అంతర్గతంగా జరుగుతుంటుంది. అప్పుడు బాహ్యమైన క్రియలు మనకు కనపడకపోవచ్చు. అందుకే శుద్ధ భక్తులు ఒకచోట కూర్చొని జపం చేస్తూనో ఏదో ఆలోచిస్తున్నట్లు కనపడుతూ ఉంటారు. ఆచార్యులు ముఖ్యంగా గౌరకిషోర్దాస్ బాబాజీ, భక్తి సిద్ధాంత ఇలాంటి వాళ్ళు కొన్నిసార్లు బయటికి ఏమి కనపడదు. కాబట్టి అది క్రియాన్వితంగా ఉంటుంది. అందుకే సహజముగా ఎవరైనా శ్రీకృష్ణుని ప్రేమించినచో అతడు రాగానుగ భక్తి స్థితిని పొందును. కాబట్టి ఈ క్రియాన్వితంగా ఉండే ఏదైతే ఉందో అది వైదీ మార్గం, వైదీ భక్తి. తర్వాత సహజంగా ఎవరైతే కృష్ణుని ప్రేమిస్తూ ఉంటారో, కృష్ణుని పట్ల ఆకర్షణతోటి సేవ చేయడం, కృష్ణుని నామం పట్ల ఆసక్తి, నామంలో రుచి, ఇంకా చేయాలనే కోరిక, ఇవన్నీ కూడా రాగానుగ మార్గం, రాగానుగ భక్తి స్థితి అంటారు. అనగా అతనిని సేవించుటకు దృఢమైన వాంఛను కలిగి ఉంట. కాబట్టి దృఢమైన కోరిక అనమాట, తీవ్రమైన కోరిక. ఎలా అంటే ఇంకా ఎవరైతే కృష్ణుని సేవించడం రాగానుగ భక్తి మార్గంలో ఉండి కృష్ణుని సేవిస్తూ ఉంటారో వాళ్ళకి ఎవరు భక్తి చేయొద్దన్నా కూడా కోపం వస్తుంది. భక్తి చేయమంటే కోపం రాదు. భక్తిని అడ్డుకుంటే వాళ్ళ కోపం వస్తుంది. వాళ్ళు భక్తి చేయడానికి ఆటంకం పరిస్తే కోపడతారు. కానీ భౌతికమైన వాటిని ఏది చేసుకున్నా ఎవరైనా చేసుకున్నా వాళ్ళని పట్టించుకోరు.
ఎవరు రాగానుగ భక్తిలో ఉన్న వాళ్ళకి, ఈ రాగానుగ భక్తిలో ఉన్న వాళ్ళకి భక్తి సహజంగా ఉంటుందన్నమాట. సహజమైన స్థితి వాళ్ళకి. అంటే ఏంటి, భక్తి చేయకపోతే వాళ్ళు నిద్రపోలేరు, నామం చేయకుండా నిద్రపోలేరు, ప్రసాదం లేకపోతే లేదా కృష్ణుని గురించి చర్చించకపోతే వాళ్ళకి నిద్రపట్టదు. అట్టి భావము ఏర్పడినంతనే ఆ భక్తుడు శ్రీకృష్ణునకు కృపాపాత్రుడగును. కాబట్టి కృష్ణుడి యొక్క ప్రత్యేకమైన కృపని వాడు పొందుతాడు ఆ స్థాయికి వెళ్ళగానే. అంటే ప్రత్యేకమైన కృప అంటే కృష్ణుడు ఇంకా ఆ భక్తుడికి కృష్ణుడి పట్ల ఆకర్షణ పెంచుతూ ఉంటాడు, ఇంకా నామంలో రుచి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక ప్రత్యేకమైన కృప వస్తుంది. కానీ ఆ కృప మనం పొందే వరకు అనేక కష్టాలు మనం పడాలి. అంటే దాన్నే తపస్సు అంటున్నాం. తపస్సు రూపంలో సాధన చేస్తూ ఉంటాం మనం. ఈ స్థితికి చేరుటకు చాలా కాలం పట్టును. కాబట్టి ఈ స్థితికి చేరాలంటే ఎంతకాలం పట్టిద్ది అనేది మనం చెప్పలేము. ఎందుకని ఇది రాగమార్గం. మనం చూసినట్లయితే భక్తిలోని దశలు, అంటే శుద్ధ భక్తిని, కృష్ణ ప్రేమని పొందే దశలు 9. మరి ఇది ఎక్కడొస్తుంది ఈ రాగానుగ భక్తి అంటే, ఆదో శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి. రుచి తర్వాతే ఇది రాగానుగ భక్తి. నిష్టలో కూడా ఉండకపోవచ్చు, నిష్టలో కూడా రాగానుగ భక్తి. రుచి ఆ తర్వాతే రాగానుగ భక్తి మొదలవుతుంది. అప్పటి నుండి ఇంకా భావ స్థాయికి చాలా త్వరగా వెళ్ళిపోవచ్చు. కానీ రుచికి వెళ్ళే ముందల మనలో అనర్థ నివృత్తి, నిష్ఠ అనేది చాలా సమయం పడుతుంది. అది ఎంత అంటే కొన్ని జన్మలు పట్టచ్చు మనకి. ఈ జన్మలోనే మనం చేస్తామనేది నమ్మకం ఏం లేదు. అందుకే చాలా కాలం పడుతుంది అంటున్నారు. భావభక్తి వైదీ భక్తి కంటేనూ శ్రేష్టమైనది. భావభక్తి వైదీ భక్తి కంటే గొప్పది. ఎందుకని, ఉన్నతమైన దశలో వచ్చేది కదా భావభక్తి. నిష్ఠ తర్వాత రుచి, ఆ తర్వాత దశల్లో ఉండేదే భావభక్తి. రుచి క్రిందంతా కూడా వైదీ భక్తే. అంతేగాక శీఘ్రముగా పరిపూర్ణమైన శ్రీకృష్ణుని ఆకర్షించును. కాబట్టి భావభక్తి కృష్ణుడికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఎవరైతే భావభక్తిలో ఉన్న జీవులు కృష్ణుని ఆకర్షిస్తారు. దీని విభిన్న అంశములు ఈ శ్లోకమున పేర్కొనబడినవి. శాంతభావము, దాస్యభావము, సఖ్యభావం, వాత్సల్యభావం, మాధుర్యభావం ఇవన్నీను రాగాత్మిక భక్తి శ్రేణిలో చేరును. ఇవన్నీ కూడా మనం ఈ శ్లోకంలో చెప్పారు. కానీ క్రోధము, భయం, మోహములు సహజములైనను యథార్థమునకు భక్తి శ్రేణికి చెందవు. అందుకే చెప్పుకున్నాం కదా, భక్తికి అనుకూలమైనవి సఖ్యం, వాత్సల్యం, మాధుర్యం. కానీ భక్తికి ప్రతికూలమైనవి క్రోధం, భయం, మోహం. ఎందుకనగా విషయ అనగా శ్రీకృష్ణునకు అనుకూలములు కావు. ఇక్కడ విషయం ఏంటి, కృష్ణుడు. కాబట్టి కృష్ణుడికి అనుకూలమైనవి కావు ఏంటి, క్రోధం, మోహం, భయం. పైగా కృష్ణుడు అనుకూలమే కాదు, అది ప్రతికూలములు. శిశుపాలాదుల్లో క్రోధము, కంసాదుల్లో భయము. శిశుపాలుడిలో కోపం ఉంటుంది కృష్ణుడి పట్ల, కంసుడు లాంటి వాళ్ళలో భయం ఉంటుంది. ఎందుకని, కంసుడు అనుకుంటే ఎప్పుడు చంపేస్తాడో కృష్ణుడు వచ్చి. మాయావాదులైన పండితులలో మోహభావం. పండితులు మోహానికి గురై భగవంతుడి రూపం లేదు, ఆధ్యాత్మిక ప్రపంచమే లేదు, వైకుంఠమే లేదు. ఎవరు, ఈ మాయావాదులు. వాళ్ళలో అంటే ఈ 3 రకాల శిశుపాలుడు, కంసుడు మరియు మాయావాదులు, నిరాకారవాదుల్లో ఈ మోహం అనేది ఉంటుంది. వారు క్రోధము, భయము మరియు నిరాకార బ్రహ్మైక్యమును ఇచ్చను కలిగి ఉంది. కాబట్టి క్రోధం, భయం ఈ విధంగా నిరాకార బ్రహ్మంలో కలిసిపోవాలనే కోరికను కలిగి ఉంటారు. వీటి యందు భక్తిపరమైన అనుకూల భావములు లేనందున, కాబట్టి వీటిలో భక్తికి అనుకూలమైన భావనలు ఏమీ లేవు. వీటి ద్వారా భక్తి కలుగదు, కానీ నేరుగా భక్తి కలగదు. కానీ వీళ్ళు భయంతో కృష్ణుని స్మరిస్తున్నాడు కంసుడు, క్రోధంతో కృష్ణుని స్మరిస్తున్నాడు శిశుపాలుడు. అదేవిధంగా నిరాకార వాదులు కూడా ఏంటి, మోహం చెందినప్పటికి కూడా భగవంతుడికి సంబంధించినటువంటి బ్రహ్మజ్యోతినే వాళ్ళు స్మరిస్తున్నారు. కాబట్టి ముగ్గురు పరోక్షంగా భగవంతుడినే స్మరిస్తున్నారు. వీటి యందు భక్తిపరమైన అనుకూల భావములు లేనందున వీటి ద్వారా భక్తి కలుగుదు. శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మాధుర్య భావంలో శాంత భావము స్తబ్ద భావమైనందున రాగము తక్కువ ప్రమాణంలో ఉన్నప్పటికీ అది అనుకూల భావమైనందున దాని భక్తి భావముగా పరిగణించడం జరిగింది. శాంత రసంలో భావభక్తి స్తబ్దంగా, అంటే లోపల నిగూఢమై ఉంటుంది. ఎందుకని, శాంతరసంలో ఉన్నవాళ్ళు క్రియాశీలకంగా ఏమి చేయరు. కృష్ణుడి గురించి మాట్లాడడం, ఇవన్నీ కృష్ణుని కేవలం ధ్యానించడం లాంటివి చేస్తారు కృష్ణుడి విగ్రహం పైన. అందుకని అయినప్పటికీ కూడా తక్కువ ప్రమాణంలో ఉంటుంది ఈ రాగం అనేది, ఆసక్తి అనేది. అయినప్పటికీ కూడా అందులో భక్తి అనే భావం ఉంది. అంటే కృష్ణుడి యొక్క దివ్యమంగళ విగ్రహం పట్ల ఆసక్తి అనేది ఉంటుంది ఆ భక్తుడికి, ఏది, శాంతరసంలో. అందుకని అది కూడా భక్తిగానే పరిగణించబడడం జరిగింది. మిగిలిన 4 భావంలో రాగం యొక్క ప్రాబల్యం అధికంగా ఉంటుంది. ఏది, శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మాధుర్య భావాలలో.
ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. నన్ను ఎవరిట్లు శరణు పొందుదురో వారిని అట్లు అనుగ్రహింతును అనున్నది భగవంతుని ప్రతిజ్ఞ. కృష్ణుడు 4వ అధ్యాయం 11లో చెప్తున్నాడు ఈ విధంగా, నన్ను ఎవరు ఏ విధంగా శరణాగతి పొందితే వాళ్ళని ఆ విధంగా అనుగ్రహిస్తాను. కనుక భయక్రోధ మోహ భావములను కలిగి ఉన్నవారు సాయుధ్య ముక్తిని అనగా బ్రహ్మైక్యమును పొందుదురు. కాబట్టి కంసుడు వీళ్ళందరూ కూడా ఎటువంటి ముక్తి అంటే బ్రహ్మైక్యమే, అంతేగాని వైకుంఠంలోకి ప్రవేశం ఉండదు. వైకుంఠ ప్రవేశం కానీ గోలోకం, భగవంతుడి యొక్క ధామం, దివ్యమంగళ విగ్రహాన్ని చూడడం, దర్శించడం, సేవ చేయడం ఇవన్నీ జరగాలంటే మనకి సేవాభావం ఖచ్చితంగా ఉండాలి. బ్రహ్మము మరియు పరమాత్మ యందు ఆసక్తి కారణమున శాంత భక్తులు తమ యోగ్యతను అనుసరించి తగిన దేహంలో పొందురు. కాబట్టి శాంతరసంలో ఉన్న భక్తులు తమ యోగ్యతలను అనుసరించి తగినటువంటి దేహాన్ని పొందుతారు. ఉదాహరణకి లేగదూడగా, ఒక చెట్టుగా ఆధ్యాత్మిక ప్రపంచంలో. అవన్నీ శాంతరసం. వాళ్ళు ఏమి ఒక దగ్గరే ఉండి కృష్ణుని చూస్తూ ఉంటారు వచ్చినప్పుడు తప్ప, ఎప్పుడు వెంటపడడం, కృష్ణుడితో ఆడుకోవడం ఇవన్నీ కూడా వాత్సల్యం, సఖ్యం, మాధుర్యం ఇందులో ఉంటాయి. దాస్య సఖ్య భావములు కూడా తమ యోగ్యతలను అనుసరించి తగిన స్త్రీ పురుష దేహములను పొందుదు. దాస్యభావం, సఖ్యభావంలో ఉన్నవాళ్ళు కూడా స్త్రీ పురుష దేహాలు వాళ్ళ వాళ్ళ భావాన్ని బట్టి పొందుతూ ఉంటారు. వాత్సల్య భావనకు చెందిన భక్తులు మాతృపితృ భావములకు అనువైన దేహములను పొందుతారు. వాత్సల్య భావం అనేది ఇద్దరికి, పురుషుడికి స్త్రీకి. తండ్రిగా ఉన్నవాడికి పురుషుడి రూపంలో, అదే తల్లిగా భావన కలిగిన వాళ్ళకి స్త్రీ రూపంలో కృష్ణుడికి సేవ చేసే అవకాశం ఉంటుంది. శ్రీకృష్ణుని యందు మాధుర్య భావము గల భక్తులు సర్వోన్నతమైన బ్రజ గోపికల దేహాలను పొందుతారు. కృష్ణుడి పట్ల మాధుర్య భావంలో ఉన్నవాళ్ళు గోపికలుగాను, లేదా రాణులుగా అంటే భార్యలుగా, అంటే ద్వారకలోని పత్నులుగా, ఇద్దరు కూడా మాధుర్యమే. ఒకళ్ళ స్వకీయం, రెండవది పరకీయం. బ్రజవాసులు ఏమిటి, బృందావనంలో ఉన్న గోపికలకి పరకీయ భావంలో కృష్ణుని సేవిస్తూ ఉంటే, ఇక్కడ ద్వారకలో ఉన్నవాళ్ళు స్వకీయ భావంలో ఉండి కృష్ణుని సేవిస్తూ ఉంటారు. 56వ శ్లోకం. శ్రియ కాంత కాంత పరమ పురుష కల్పతరవో ధ్రుమా భూమిశ్చింతామణి గణమయీ తోయమమృతం కథాగానం నాట్యం గమనమపి వంశీ ప్రియ సఖీ చిదానందం జ్యోతి పరమపి తదాస్వాద్యమపి చ సయత్ర క్షీరాబ్ధి స్రవతి సురభిభ్యశ్చ సుమహాన్ నిమేషార్ధాఖ్యో వా వ్రజతి నహి యత్రాపి సమయః భజే శ్వేతద్వీపం తమహమిహ గోలోకమితి యం విదంతస్తే సంతక్షితి విరళచారా కతిపయే. శ్రీయ లక్ష్మీదేవులు, కాంత గోపికలు, కాంత ప్రియుడు, పరమపురుష పురుషోత్తముడైన భగవానుడు, కల్పతరహ కల్ప వృక్షములు, ద్రుమా సమస్త వృక్షములు, భూమి భూమి, చింతామణి గణమయి దివ్యములైన చింతామణులచే నిండిన, తోయం జలము, అమృతం అమృతము, కథా కథయు, గానం గానము, నాట్యం నాట్యము, గమనం గమనము, అపి కూడా, వంశీ పిల్లన గ్రోవి, ప్రియ సఖి ఎల్లప్పుడును వెన్నంటి ఉండు సఖి, చిత్ ఆనందం దివ్యానందము, జ్యోతి జ్యోతి, పరం శ్రేష్టము, అపి కూడా, తత్ అది, ఆస్వాద్యం ఆస్వాదింపదగినది, అపి చ కూడా, సహ అది, యత్ర ఎక్కడైతే, క్షీర అబ్ధి క్షీరసాగరము, స్రవతి ప్రవహించుచున్నదో, సురభిభ్య దివ్యధేనువుల నుండి, చ మరియు, సుమహాన్ మిక్కిలి గొప్పది అయిన, నిమేష అర్ధక్షణము, ఆఖ్య పిలువబడిన, వా లేక, నహి వ్రజతి వెళ్ళదో, యత్ర అపి ఎచ్చటైతే, సమయము, అహం భజే నేను భజించుచున్నాను, తం శ్వేతద్వీపం ఆ శ్వేతద్వీపమును, ఇహ ఇక్కడ, గోలోకం ఇతి గోలోకమని, యం దేనిని విదంతః తెలియుదురు, తే వారు, సంతః శుద్ధ భక్తులు, క్షితి ఈ జగత్తునందు, విరల అరుదుగా, చారాహ చరించుదురు, కతిపయే కొందరు. తాత్పర్యం. నేను శ్వేతద్వీపము అను పేరు గల దివ్యధామమును భజించున్నాను. దీని తాత్పర్యంతో పాటే చెప్తాను, ఎందుకంటే తాత్పర్యం చాలా పెద్దది. తాత్పర్యంతో పాటు దీని వివరణ కూడా చెప్తాను. నేను శ్వేతద్వీపం అని పేరు గల దివ్యధామాన్ని భజిస్తున్నాను. ఎవరు చేస్తున్నారు ఇదంతా కూడా మనం గుర్తుంచుకోవాలి. బ్రహ్మ స్తుతిస్తూ ఉన్నాడు ఎవరిని, గోలోకంలో ఉన్నటువంటి కృష్ణుణ్ణి. అచట ప్రేమాస్పదలైన లక్ష్మీదేవిలు శుద్ధమైన భావముతో పరమపురుషుడైన శ్రీకృష్ణుని తమ ఏకైక ప్రియునిగా సేవింతురు. ఇక్కడ లక్ష్మీదేవులు అంటే ఎవరో గోపికలు బ్రాకెట్లో రాశారు కాబట్టి నేరుగా లక్ష్మీదేవులు కాదు. అంటే గోపికలందరూ కూడా లక్ష్మీదేవి యొక్క విస్తృత రూపాలే, అంటే రాధారాణి యొక్క విస్తృత రూపాలే. రాధారాణి యొక్క అంతరంగిక శక్తి ద్వారానే వాళ్ళు పనిచేస్తారు. జీవులైనప్పటికీ ఒకవేళ మనం వెళ్ళిన గోలోకానికి కృష్ణుడికి సేవ చేయాలంటే రాధారాణి యొక్క అంతరంగిక శక్తి, రాధారాణి యొక్క
ఏదైతే అంతరంగి శక్తి ఏదైతే ఉందో ఆదిని శక్తి, సంవిత్, సంధిని, ఆ శక్తుల ఆధ్వర్యంలోనే మనం పనిచేస్తాం. కాబట్టి ఆ విధంగా రాధ యొక్క విస్తృత రూపాలుగానే పరిగణించబడి ఇక్కడ లక్ష్మీదేవులుగా వాళ్ళు పిలువబడుతున్నారు. అచ్చటి ప్రతి వృక్షము కల్పతరువే, అంటే అక్కడ ఉన్న ప్రతి వృక్షము కూడా కల్పవృక్షం, అంటే ఏది కోరితే అది ఇస్తుంది వృక్షం అటువంటిది. కానీ మనం ఇక్కడ భౌతిక సంసారం ఉన్నప్పుడు బంగారం కావాలి, వెండి, అది ఇది కోరుకుందాం అనుకుంటాం. అక్కడ ఉన్నప్పుడు ఎవరో కోరరు. ఎందుకని కోరరు అంటే అంతా కృష్ణుడిదే, అక్కడ అంతా ఆనందమయమే, కోరడానికి ఇంకేం కావాలి, వాళ్ళకి ఏమీ అవసరం లేదు, కృష్ణుడే ఉన్నాడు నేరుగా, వాళ్ళకి కావాల్సింది కృష్ణుడే. అంతేగాని బంగారం వెండి తీసుకుని ఏం చేస్తారు, వాళ్ళకేం అవసరం. బంగారం వెండి వజ్రాల కంటే గొప్పదైన కృష్ణుడే వాళ్ళకి సంపదగా ఉన్నాడు, వాళ్ళు సేవ చేయడానికి ఎదురుగా ఉన్నాడు. కాబట్టి అక్కడేం కోరరు. మనకు అనిపిస్తుంది ఆ కల్పవృక్షాలు ఇక్కడ ఉంటే బాగుండే, మనం బంగారం వెండి కుప్పలు తెచ్చుకోవచ్చు, లేదంటే వీలైతే కొండనే ఇవ్వమందాం, ఇలా అనుకుంటాం. అచ్చటి నేల చింతామణిమయం, చింతామణి, నేలంతా కూడా చింతామణి, అంటే ఆ చింతామణిని తీసుకొచ్చి ఏదైనా వస్తువుని తాగితే ఇనుము ఇలాంటి వాటిని అవన్నీ కూడా బంగారం అయిపోతాయి. అంటే అక్కడ నేలే చింతామణి అంట, అంటే నేలకు ఏదైనా తాగితే అది బంగారం అయిపోతుంది. అక్కడ నేల అలాంటిది. జలమంతయు అమృతం, అక్కడ నీళ్లు తాగితే అమృతం, నీళ్లు సాధారణమైన నీళ్ళే అమృతం అంట. శబ్దములన్నీ, అక్కడ ఏదైనా శబ్దం వస్తే అదొక పాటలాగా ఉంటుంది. ఉదాహరణ ఒక పిచ్చుక లేదా అక్కడ చిలుకలు ఉంటాయి, చిలుక శబ్దం చేస్తే దీంట్లో పాటలాగా అనిపిస్తుంది, మాట్లాడితే కూడా పాటలాగానే ఉంటాయి శబ్దాలన్నీ కూడా. గమనములు నృత్యములు, నడుస్తుంటే వాళ్ళు ఏదో నాట్యం చేస్తూ వస్తున్నారా అన్నట్టుగా అనిపిస్తుందంట. వంశీ అక్కడి వారికి ప్రియసఖి, వంశీ అంటే కృష్ణుడు వాయించేటువంటి వేణువు ఏదైతే ఉందో అది వంశీ, అది అందరికీ ప్రియం. ఎందుకని అది వాయిస్తున్నప్పుడు కృష్ణుడు ఆనందంగా ఉంటాడు, కృష్ణుడు ఆనందమే జీవులందరికి కావాలి, కాబట్టి ప్రియసఖి. అక్కడి జ్యోతి చిదానందమయము, మరియు అక్కడి దివ్య వస్తువులన్నీ ఆస్వాదనీయములు. అక్కడ జ్యోతి అంటే వెలిగేది, ఆ వెలుగు జ్యోతిని చూస్తే ఆనందం కలుగుతుందంట, వెలుగుని చూస్తే. వస్తువులు, దివ్య వస్తువులన్నీ ఆస్వాదం, అక్కడ వస్తువులన్నీ కూడా ఆస్వాదించదగినవి. అంటే ఏంటి, ఉదాహరణకి అక్కడ ఏదో ఒక చెట్టు ఉంది, దాన్ని మనం ఆస్వాదించగలం, అరే చెట్టు బాగుంది, కానీ చెట్టుని మనం రుచి చూడడం ఇక్కడ తెలియదు, ఆస్వాదన అంటే. కానీ అక్కడ చెట్టుని రుచికి చూడగలం, కళ్ళతో చూస్తూనే ఆస్వాదించగలం, అది ఇక్కడ చూస్తూ వింటూ దాని శబ్దాన్ని ఆస్వాదించగలం. మనం ఇక్కడ ఒక చెట్టుని ఆస్వాదించడం అంటే చెట్టుని ఎలా ఆస్వాదిస్తాం, చెట్టులో ఉన్న పండుని అయితే తింటాం, ఆస్వాదిస్తాం, చెట్టుని ఆస్వాదించేది లేదు. కానీ అక్కడ చెట్టుని చూస్తూ వింటూ ఆ శబ్దాలని, దాని నుంచి వచ్చే గాలిని ఆస్వాదించవచ్చు. ఇక్కడ కూడా గాలిని ఆస్వాదిస్తాం, కానీ అది ఏ చెట్టు నుండి వస్తుందో మనకు తెలియదు. అసంఖ్యాకములైన అచ్చటి కామధేనువులు దివ్యమైన మహాక్షీర సాగరములను ప్రవహింపజేస్తాయి. అంటే క్షీరసాగరం అంటే సముద్రాలు, ఒక్కొక్క ఏనుగు పాలు సముద్రం లాగా ఇస్తూ ఉంటుందంట అక్కడ. అచ్చటి అప్రాకృత కాలము ఎల్లప్పుడూ వర్తమానం, అక్కడ కాలం ఎలా ఉంటుంది, ఎప్పుడు కూడా వర్తమానం, అంటే భూతకాలం భవిష్యత్తులు అనేవి ఉండవు, ఎప్పుడు ప్రస్తుత కాలమే. కాబట్టి అక్కడ ముసలితనం అనేది లేదా చెట్లు రాలిపోవడం, చెట్లు ఎండిపోవడాలు ఉండవు. అచ్చట భూత భవిష్యత్తులు లేని కారణమున అర్ధక్షణమైనను పరివర్తనం చెందక యథాస్థితిలో. కాబట్టి భూత భవిష్యత్తులు ఉంటే మార్పు అనేది ఉంటుంది, భూత భవిష్యత్తులు ఎక్కడ ఉండవు అక్కడ మార్పు ఉండదు. మనం ఇక్కడ ఉన్నాం, నిన్న అనేది మనం అనుకుంటున్నాం, కాబట్టి ఎందుకని అది భూతకాలం, రేపు అనేది భవిష్యత్తు కాలం, ఈరోజు ఇప్పుడు అనేది వర్తమానం. కాబట్టి మనం వర్తమానంలోనే ఉండం. ఇక్కడ కాలం యొక్క ప్రభావం భౌతిక సంసారం ఉంది, అక్కడ లేదు, ఎక్కడ గోలోకంలో. ఆ శ్వేతద్వీపమును గోలోకముగా ఎరుగు శుద్ధ భక్తులు ఈ జగత్తున మిక్కిలి అరుదుగా ఉంది. ఆ శ్వేతద్వీపం అంటే దాన్ని శ్వేతద్వీపం అని కూడా అంటారు, ఇది గోలోకం ఉన్నదాన్ని. దాని గురించి మనం మొదట్లో చెప్పుకున్నాం. ఆ శ్వేతద్వీపంలో ఏదైతే 9 దళాలు 9 దళాలు ఈ విధంగా ఇవన్నీ కూడా కర్ణిక అని ఈ వివరణ అంతా చెప్పుకున్నాం. బహుశా ఎవరైనా విన్నవాళ్ళు ఉంటే మళ్ళీ వెళ్ళి వినండి పాతవి. కాబట్టి దాన్ని శ్వేతద్వీపంగా చెప్పుకోవడం కూడా జరిగింది. భాష్యం: జీవులు తమ సర్వోత్కృష్ట రసభజనల ద్వారా పొందు ధామము దివ్యమైనను, అందులో వైవిధ్యములు లేకపోలేవు. కాబట్టి రసభజన, రసంతో రసాస్వాదంతో ఎవరైతే జీవులు భజిస్తూ ఉంటారో ఆ భజన ద్వారానే ధామాన్ని పొందుతున్నారు. అంటే ఇక్కడ రసాస్వాదంతో భజించడం అంటే రాగానుగ భక్తి. రాగానుగ భక్తిలో తప్ప రసాస్వాదన ఉండదు. వైదిక భక్తిలో విధి నియమాలతోనే తప్ప దాని పట్ల ఆసక్తి ఇవన్నీ వస్తే, రుచి వచ్చేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు రాగానుగ భక్తిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ రసభజనల ద్వారా దివ్యమైన ధామాన్ని పొందుతారు. కాబట్టి ఆ ధామంలో ఏం వైవిధ్యాలు ఏమి లేదనుకోకుండా అందులో కూడా వైవిధ్యం ఉంది. ఎలాంటి వైవిధ్యం ఉంది ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం. నడకే నాట్యం, పలుకే పాటలాగా ఈ విధంగా ఉంటుంది.
క్రోధ భయ మోహముల ద్వారా నిర్విశేష బ్రహ్మధామం ప్రాప్తిస్తుంది. ఎవరికి? కంసుడికి, వీళ్ళందరూ శిశుపాలుడు ఇంకా బ్రహ్మ ఐక్యం చెందాలని నిరాకారవాదులు ఆ విధంగా పొందుతారు బ్రహ్మధామ. ఏది? బ్రహ్మజ్యోతిని. భక్తుల యొక్క దాస్యాది భక్తి రసములను అనుసరించి ఆధ్యాత్మిక జగత్తు యొక్క పరవ్యోమమైన వైకుంఠమును లేక దానిపైన స్థితమై ఉన్నట్టి గోలోకమును పొందుదురు. ఆ సర్వోన్నతధామము విశుద్ధముగుట చేత అది ఏ వాస్తవముగా శ్వేతద్వీపం అనబడును. అది విశుద్ధం అవ్వడం వలన, అంటే శుద్ధంగా ఉంటుంది. శుద్ధంగా ఉన్నదాన్ని ఏమంటారు? తెల్లటిది అంటాం. తెల్లనిది, అందులో ఎటువంటి మచ్చ లేదు కాబట్టి విశుద్ధం, కాబట్టి దాన్నే శ్వేతద్వీపం అని కూడా అంటున్నారు. శ్వేత అంటే తెలుపు. ఈ భౌతిక జగత్తునందలి జనులు సర్వోత్కృష్టమైన భక్తిరస సిద్ధిని పొంది ఇక్కడి గోకుల వృందావన నవద్వీపముల యందు అట్టి శ్వేతద్వీప తత్వమునే దర్శిస్తూ దానిని గోలోకము అను నామముతోనే పిలుచుదు. కాబట్టి ఇక్కడ భౌతిక సంసారంలో కూడా ఎవరైతే భక్తిలో ఉన్నత స్థాయికి వెళ్తారో వాళ్ళకి ఇక్కడున్న ఇక్కడున్న బృందావనం, ఇక్కడున్న నవద్వీపం, మాయాపూర్ ఏదైతే మనం చూస్తున్నాం అవన్నీ కూడా గోలోకం లానే, గోలోక సదృశంగానే దానిలాగానే కనబడుతుంది. కానీ మనకు కనబడలేదు. కారణం ఎందుకంటే మనం జబ్బుతో ఉన్నాం. రోగం, భవరోగం ఏంటి? నేను నాది అనే ఒక అహంకారంతో కొట్టుమిట్టాడుతూ భవరోగం, బద్ధజీవులం. కాబట్టి మనకి అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. మన హౌరాకి దగ్గరలో 100 కిలోమీటర్ల దూరంలో నవద్వీపం, ఢిల్లీ పక్కనే 3 గంటలు జర్నీ చేస్తే బృందావనం ఉంది. ఢిల్లీ పక్కనే ఉంటుంది. అది నిజానికి ఢిల్లీ పక్కన ఉందనుకోవడం అంటే అది భౌతికత్వం. ఢిల్లీకి పక్కన ఎలా ఉంటుంది? గోలోకం ఉండదు కదా. గోలోకధామం ఎక్కడో ఉంది. దాని యొక్క విస్తృత రూపం, విస్తరించిన ప్రదేశం అని మనం చెప్పుకున్నాం. మరి అది ఢిల్లీ పక్కన ఎలా ఉంటుంది? ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది అంతే. గోలోకధామమున ప్రేమ గణములు అంటే గోపికలు, లతా వృక్షములు, పర్వతములు, నదులు, వనములు, జలములు, కథలు, గమనములు, మురళీగానములు, సూర్యచంద్రులు, ఆస్వాదనలు, ఊహలకు అందని ఆశ్చర్యకరములైన 64 కళలు, అమృత తుల్యములైన క్షీరముల నొసగు కామధేనువులను, అట్లే నిత్య వర్తమానమయ చిన్మయ కాలము మున్నగు వివిధ చిన్మయ తత్వములనీను తమ పరమ సౌందర్యములతో సర్వదా విలసిల్లుచుంటాయి. ఎక్కడ? గోలోకంలో. ఇవన్నీ కూడా నాట్యాలు, గమనం, నదులు, వనాలు, జలాలు, అన్ని రకాల రుచులు, ఆనందాలు, ఆస్వాదనలు అన్నీ ఏకకాలంలో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయంట అక్కడ. గోలోకతత్వ వర్ణనలు వేదములందును పురాణ తంత్రాది శాస్త్రములందును సూత్రప్రాయముగా లభించును. కాబట్టి గోలోకానికి సంబంధించిన వేదాల్లో కూడా చాలా సూత్రప్రాయంగా, అంటే 1-2 వాక్యాలే ఉంటాయి. పురాణ తంత్రాలలో కూడా చాందోగ్యోపనిషత్తు నందు 8:1-3లో ఇట్లు చెప్పబడింది. ఏంటది? సబ్రూయాత్ యావాన్ వా అయమాకాశస్థావనేషోంతర్హృదయ ఆకాశ ఉభే అస్మిన్ ద్వావా పృథివీ అంతరేవ సమాహితే ఉభావగ్నిశ్చ వాయుశ్చ సూర్యచంద్ర మసావుభౌ విద్యున్నక్షత్రాణి యచ్చాస్యేహాస్తి యచ్చనాస్తి సర్వం తదస్మిన్ సమాహితమితి. ఈ భౌతిక జగత్తునందలి వైవిధ్యములను, వాటికంటేను అధికమైన మరియు అతీతమైన వైవిధ్యములను గోలోకమునందు గోచరించునని దీని సారాంశం. కాబట్టి దీని అర్థం ఏంటి? ఇక్కడ ఉన్నవి అంతకంటే ఎక్కువ కూడా అక్కడ గోలోకంలో ఉంది అని చెప్తున్న ఇదంతా కూడా. ఏది? ఈ చాందోగ్యోపనిషత్తులో ఆధ్యాత్మిక జగత్తునందలి వైవిధ్యములు పూర్తిగా కేంద్రీకృతములై ఉండును. ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న రకరకాల వైవిధ్యాలు కేంద్రీకృతం అంటే అన్ని కృష్ణుడిపై ఆధారపడి ఉంటాయి. కేంద్రీకృతం అంటే ఒకే కేంద్రం, కృష్ణుడు అక్కడ. కానీ భౌతిక జగత్తునందు అవి అట్లు కావు. ఇక్కడ కూడా వైవిధ్య రకరకాలు ఉన్నాయి, కానీ అవి ఒకళ్ళపై ఆధారపడి లేవు. ఒక్కొక్క ప్రదేశానికి, ఒక్కొక్క జాతికి, ఒక్కొక్క కులానికి, మతానికి, దేశానికి, ప్రాంతానికి లోబడి రకరకాల వైవిధ్యాలు ఇక్కడ కనబడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా స్వార్థపూరితమైనవి వైవిధ్యాలు. కనుక సుఖ దుఃఖ దాయకములు. ఎప్పుడైతే స్వార్థంతో నేను బాగుండాలి, నన్ను కీర్తించాలి, నా గొప్పతనం చూడండి అని ఎవరికి వాళ్ళు ప్రదర్శించుకోవడం ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇవి సుఖ దుఃఖదాయకములు. అంటే భౌతికమైన సుఖం, భౌతికమైన దుఃఖం. గోలోకమునందలి కేంద్రీకృతమైన వైవిధ్యములు శుద్ధములు, చిదానందమయములు. అవి శుద్ధమైనవి, పూర్తి ఆనందంతో కూడినవి. వేద పురుషులు మరియు సాధువులు వేదముల ద్వారా ప్రకటింపబడిన భక్తి మార్గమును అవలంబిస్తూ భక్తి భరితమైన తమ ఆధ్యాత్మిక దృష్టి ద్వారా అట్టి దివ్యధామమును దర్శించగలుగుతారు.
కాబట్టి వేద పురుషులు సాధువులు వీళ్ళందరూ భక్తిలో పురోగమించి పరిపక్వత చెంది శుద్ధ భక్తి వచ్చినప్పుడు అవన్నీ కూడా దర్శించగలుగుతున్నారు. కృష్ణానుగ్రహంచే వారి అల్పబుద్ధి అనంతగుణ సంపన్నమై శ్రీకృష్ణుడితో సమానముగా ఆనందమును అనుభవించురు. కాబట్టి కృష్ణుడితో దాదాపు సమానంగా ఆనందాన్ని, సమానం అంటే పరిమాణంలో కాదు, కృష్ణుడు ఎంత ఆనందాన్ని పొందుతున్నాడో వీళ్ళు కూడా అంత సంతృప్తిగా అక్కడ ఉంటారు అని. కాబట్టి కృష్ణుని యొక్క అనుగ్రహం ద్వారానే వాళ్ళ యొక్క అల్పబుద్ధి, అంటే ఎవరు మనందరి అల్పబుద్ధి కూడా ఎలా మారుతుంది? కృష్ణుడి యొక్క కృప ద్వారా ఉన్నతమైన బుద్ధిగా మారి దివ్యమైన ఆనందాన్ని మనం అనుభవించగలుగుతున్నాం. పరమపి తదాస్వాద్యమపి చ అను పద సముదాయమునకు నిగూఢార్థము ఈ విధముగా కలదు. ఇక్కడ ఈ శ్లోకంలో వచ్చిన దాని గురించి పరమము అయినది ఆస్వాద్య విషయము కూడా అయినది. కాబట్టి పరమం అంటే ఏంటి? పరమమైంది, అత్యున్నతమైంది, ఆస్వాదింపదగింది కూడా అని చెప్తున్నారు. పరమపి తదాస్వాద్యమపి చ, పరము అత్యున్నతము మరియు అది ఆస్వాదింపదగింది. ఏంటి ఆస్వాదింపదగింది? కృష్ణుడు. పరమ అంటే అత్యున్నతమైంది ఏంటి? కృష్ణుడు. కాబట్టి కృష్ణుని ఆస్వాదించవచ్చు అంట. మనం ఉదాహరణకి భౌతిక ప్రపంచంలో ఒక టీ, చాయ్ లేదా రసగుల్లా, గులాబ్ జాము, లేదా ఇంకా ఎవరైనా నాన్ వెజ్ ఇష్టమైన వాడు, నాన్ వెజ్ అంటే మాంసం ఇలాంటివి వాడు ఆస్వాదిస్తున్నాడు. ఎవరికి దగ్గర రుచి బట్టి వాళ్ళు సత్వగుణంలో ఉన్నవి, తమో గుణంలో ఉన్నవి, రజోగుణంలో ఉన్నవి ఆస్వాదిస్తున్నాం. ఇక్కడ ఆస్వాదమే, కానీ దాని ఫలితం వేరు. మాంసం తింటే వాడి కర్మ వస్తుంది, అది వేరే విషయం. కానీ ఆస్వాదన అనేది ప్రతిజీవి చేస్తున్నాడు. కానీ ఇక్కడ పరమ సత్యం కృష్ణుడు కూడా ఆస్వాదింపదగినవాడు అనేది విశేషమైన మాట ఇక్కడ. అంటే కృష్ణుడు పరమ సత్యం, దాన్ని కూడా ఎవరు ఆస్వాదించేది? జీవులే. అంటే జీవులు కృష్ణుడు కూడా ఆస్వాదించదగినవాడు, ఆస్వాదిస్తారు, ఆస్వాదింపదగింది అని కూడా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు ఇదంతా? ఎందుకంటే బ్రహ్మ కృష్ణుడిని చూసి, కళ్ళతోటి చూసి ఆ దివ్యమైన ఆనందాన్ని పొంది ఆస్వాదనకు గురయ్యాడు. అది పరమసత్యం మరియు ఆస్వాదింపదగింది. ఎందుకంటే బ్రహ్మజీవే కదా, మరి ఆయన చూసి ఆనందిస్తున్నాడు కదా, అందుకని ఆస్వాదింపదగింది అని చెప్తున్నారు. తదాస్వాద్యమపి అనగా అతడు ఆస్వాద్య వస్తువు, విషయము అంటే ఆస్వాదించదగినవాడు. మనం మజ్జిగో లేదా మంచి ఖీర్ అని అంటే మంచి బెల్లం, పాలు వేసి చక్కగా బాగా చిక్కగా వండి బాలభోగాన్ని కృష్ణుడికి నైవేద్యం పెడితే అది ఎంత తీయగా, లేదా పంచదార ఏదో వేసి ఆ తీయదనం, లేదా రకరకాల వస్తువులు అంటే తేనె, పాలు, పెరుగు, పంచ అమృతాలు వేసి తాగితే ఆ రుచి, దాంతోపాటు కొంచెం కర్పూరం, కొంచెం మిరియాల పొడి వేసి అది తాగితే వచ్చే ఆనందం ఏదైతే ఉందో, ఆ విధంగా ఇక్కడ కృష్ణుడు కూడా ఆస్వాదనీయమైన వస్తువు అని చెప్తున్నారు విషయం. శ్రీకృష్ణుని ఎడ రాధారాణి ప్రేమ మహత్వము, రాధారాణిచే అనుభవింపబడు కృష్ణ రసానందము, అట్లు అనుభవించుటలో రాధారాణి యొక్క పరమానందము, ఈ మూడు భావములను శ్రీకృష్ణుని ఆస్వాదించుట కొరకై గౌరసుందరిగా అవతరించాడు. ఏంటి ఇక్కడ మూడు విషయాలు? కృష్ణుడి పట్ల రాధకి ఉన్నటువంటి మహత్వం, అంటే ఎటువంటి ఆకర్షణ ఏమిటనేది, రాధారాణి కృష్ణుడి నుంచి పొందే రసం, ఆనందం, కృష్ణుడికి ఈమెకుండే ప్రేమ, ఆమెకు లభించేటువంటి ఆనందం కృష్ణుడి ప్రేమలో, ఇది రసం అంటే కృష్ణుడి ప్రేమలో వచ్చే రసం, ఎటువంటి ఆ రకరకాలు ఉన్నాయి ఆనందాలు అనేవి. తర్వాత అందులో వచ్చే ఆనందం, కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ రాధారానికి, అందులో వచ్చే ఆనందం, రకరకాల వైవిధ్యమైనటువంటి ఆనందాలు, ఆ ఆనందం, ఈ ఆనందం, ఈ మూడు కూడా ఆస్వాదించడానికే కృష్ణుడు గౌరసుందరునిగా అవతరించాడు చైతన్య మహాప్రభువుగా. మరియు దీని ద్వారానే శ్రీ గౌరసుందరుడు రససేవా సుఖమును అనుభవించును. రస సేవా సుఖాన్ని అనుభవిస్తున్నాడు చైతన్య మహాప్రభు. ఈ లీల కేవలము శ్వేతద్వీపంలో మాత్రమే వెలసిల్లును. ఇది లీల ఎక్కడ ఉంటుంది? శ్వేతద్వీపంలో. మనం చెప్పుకున్న శ్వేతద్వీపం అంటే గోలోకం ఉండే ప్రదేశాన్ని శ్వేతద్వీపంలో అంటున్నారు, అక్కడే ఉంటుంది అని చెప్తున్నారు. 57 అధోవాచ మహావిష్ణుర్భగవంతం ప్రజాపతిం బ్రహ్మన్ మహత్వ విజ్ఞానే ప్రజాసర్గే చ చేన్మతి పంచశ్లోకీమిమాం విద్యాం వత్సదత్తాం నిబోధమే. అధాప్యమట ఉవాచ పలికిన మహావిష్ణు, శ్రీ మహావిష్ణు భగవంతం మహిమాన్వితుడైన ప్రజాపతిం బ్రహ్మదేవుని గూర్చి, బ్రహ్మన్ ఓ బ్రహ్మ,
మహత్వ విజ్ఞానే మహిమాన్వితమైన విజ్ఞానమును కలిగి ప్రజాసర్గే ప్రజలను సృష్టించుటయందును చ మరియు చేత్ ఒకవేళ మతిహి ఇచ్చేయున్నట్లయితే పంచశ్లోకీం 5 శ్లోకములు గల ఇమాం విద్యాం ఈ విద్యను వత్స ఓ కుమార దత్తాం ఇవ్వబడిన నిబోధ వినుము నా నుండి. బ్రహ్మ యొక్క సత్యసార గర్భితమైన స్థుతులను వినిన పిదప శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మతో ఇట్లు పలికను. ఇప్పుడు ఏంటి తాత్పర్యం? ఇప్పటి వరకు జరిగింది బ్రహ్మస్థుతి. ఈ 56 శ్లోకాలలో ఈ 57వ శ్లోకంలో ఏమవుతుంది? బ్రహ్మ యొక్క సత్యసార గర్భితమైన స్థుతులను విన్న పిదప శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మతో ఇలా చెప్తున్నాడు. కాబట్టి ఇది ఎవరు రాస్తున్నారు? ఎవరు? వ్యాసుడు వేదవ్యాసుడే కదా శాస్త్రం గ్రంథీకరించింది. కాబట్టి బ్రహ్మ ఆ విధంగా స్తుతిస్తే బ్రహ్మ యొక్క స్థుతులు విన్న భగవంతుడు ఈ విధంగా చెప్తున్నాడంట. ఏమని? ఓ బ్రహ్మ, నా మహిమాన్వితమైన వాస్తవ విజ్ఞానమును కలిగి ప్రజా సృష్టిని నీవు చేయ వాంఛించినచో, కాబట్టి నా జ్ఞానాన్ని పొంది నువ్వు సృష్టి చేయాలని కోరుకున్నట్లయితే వత్స ఈ పంచశ్లోకి విద్యను నా నుండి వినుము. ఇప్పుడు పంచశ్లోకి అంటే 5 శ్లోకాలలో విద్యను ఏంటి? జ్ఞానాన్ని ఇస్తాను, ఇది విను. దీని ద్వారా నువ్వు నా యొక్క భక్తిని సృష్టిని అన్నిటినీ కూడా సజావుగా చేసి నువ్వు తరించగలవు అని చెప్తున్నాడు. అంటే ఇది 57వ శ్లోకం. మొత్తం 62 శ్లోకాలు ఉన్నాయి. 58, 59, 60, 61, 62 5 శ్లోకాలు కృష్ణుడు చెప్పే శ్లోకాలు. ఇప్పటి వరకు బ్రహ్మ చెప్పాడు. అది దీని శ్లోకం యొక్క అర్థం. భాష్యం. బ్రహ్మ మిక్కిలి వ్యాకురుడై కృష్ణ గోవింద అనుచు భగవాన్ని రూపగుణలీలా సూచకములైన నామములను ఉచ్చరించుటచే ఆయన ఎడ భగవానుడు మిక్కిలి ప్రసన్నుడయ్యాడు. కాబట్టి ఈ విధంగా గోవింద కృష్ణ గోవిందమాది పురుషం అని ఈ విధంగా కీర్తించడం ద్వారా కృష్ణుడు ప్రసన్నుడై బ్రహ్మ తన హృదయమునందు భౌతిక జగత్తు సృష్టి చేయవలన వాంఛను కలిగి ఉన్నట్లుగా భగవానుడు గ్రహించాడు. కాబట్టి బ్రహ్మ ఈ సృష్టి చేయాలనుకొని కోరిక కలిగి ఉన్నాడంట. అంటే మనలో కూడా, మనం జీవులం, మనలో కూడా ఎవడో ఒక జీవుడు ఏం చేస్తాడు? నేను ఈసారి సృష్టి చేస్తాను, 14 లోకాలు నేను తయారు చేస్తాను, వాళ్ళకి దేహాలు నేను ఇస్తాను అనే కోరిక మనకు కూడా కలుగుతుంది. దాని అర్థం అదే. మరి ఇప్పుడు మనకి లేకపోవచ్చు, కానీ ఏదో ఒక సమయంలో కలిగి ఉండొచ్చు, అది చేసి ఉండొచ్చు కూడా మనం. కాబట్టి ఇప్పుడు మనకి అదంతా మనకెందుకని అనిపిస్తుంది, కానీ అలా కలిగి ఉంటారు జీవులు. భౌతిక కార్యములందు నెలకొన్న జీవులు ఎట్లు తమ కర్మల యందు భగవద్ ఆజ్ఞా పాలనమును మేళవించు శుద్ధ భక్తియుక్త సేవను పెంపొందించుకొనవలనో శ్రీకృష్ణుడు బ్రహ్మకు తెలుపును. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడు? భౌతిక సంసారం ఉన్న బద్ధజీవులమైన మనం ఇక్కడే జీవిస్తూ కృష్ణుడిని సేవిస్తూ శుద్ధ భక్తిని పెంపొందించుకునే ప్రక్రియని ఇప్పుడు చెప్పబోతున్నాడు. భగవత్ మహిమా జ్ఞానమే పరమజ్ఞానము. అట్టి జ్ఞానమును పొంది నీవు ప్రజా సృష్టిని చేయదలిచినచో నేను చెప్పబోచున్న పంచశ్లోకి భక్తి విజ్ఞానమును గూర్చి శ్రద్ధగా వినుము అది అని చెప్తున్నాడు కృష్ణుడు. ఇక్కడ భగవాను ఆజ్ఞా పాలనముగా భౌతిక కార్యములను నిర్వహిస్తూ భక్తి సాధన ఎలా చేయవలనో వివరించబడింది. కాబట్టి మనం అందరం కూడా భౌతిక దేహం ఉన్నంతకాలం భౌతిక కార్యకలాపాలు పూర్తిగా శూన్యం ఎప్పటికీ కావు. ఎందుకంటే మనం చేసే స్నానం ఆత్మకి స్నానం చేయించాం కదా, దేహానికే స్నానం చేయిస్తాం. ఆత్మకి స్నానం ఎక్కడ చేయిస్తాం మనం? దేహానికి స్నానం చేయించడం అనేది ఒక భౌతికమైంది. అదేవిధంగా దేహం కోసం తింటాం, అది భౌతికమే. దేహం కోసం గాలి పీలుస్తాం, అది భౌతికమే. దేహం కోసం శరీరాన్ని కదపడం లేదా వ్యాయామం చేయడం, యోగాసనాలు లేదా తిరగడం చేస్తాం, అది భౌతికమే. కాబట్టి పూర్తిగా భౌతికం శూన్యం అవ్వకుండా ఉండలేము ఇక్కడ. ఆ విధంగా ఉంటూ ఏ విధంగా కృష్ణ భక్తి సాధన చేయాలనేది కృష్ణుడు రాబో శ్లోకాల్లో 5 శ్లోకాల్లో చెప్తున్నాడు. దాంతో మనకి బ్రహ్మ సంహిత పూర్తవుతుంది. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సరే, ఎవరు అడగడం లేదు. శ్రీ బ్రహ్మ సంహిత కీ జై, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై.